అందరికీ నమస్కారం. గతంలో బంగారానికి సంబంధించి అన్నప్పుడు రేట్లు చూడగానే ఓకే రేపు కొందాం మాపు కొందాం. రీసెంట్ డేస్లో బంగారం రేట్లు చూడగానే అబ్బో మన వల్ల కాదు. బట్ గడిచిన కొద్ది రోజులుగా ఉగాది తర్వాత అనుకోవచ్చు బంగారం రేట్లు పడుతూనే ఉన్నాయి కదా, చూసి అరే మనం కూడా కొన్నారా అని ఇది వచ్చేసింది జనాలకి. అయితే ఇంకా రేట్లు పడతాయా? 1983లో ఇరాన్ యుద్ధం, చమురు సంక్షోభం, ఈ హడావుడి మొత్తం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఈ రోజు ఉన్నది కూడా దానికి సింక్ అవుతుంది అంటున్నారు. కారణం అప్పుడు భయంకరంగా డాలర్ బలపడింది, ఇప్పుడు ఆల్మోస్ట్ అలాగే ఉంది. అప్పుడు బంగారు రేటు అప్రాక్సిమేట్లీ $800 ఉండే, ఓకే అవున్స్. అది కాస్త ఏమైంది, డాలర్ వాల్యూ బలపడింది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ మొత్తం ద్రవ్యోల్బణం. దాంతో ఇక మన వల్ల కాదురావు అన్నట్టుగా ఉన్న బంగారాన్ని అమ్మేసుకున్నారు చాలా చోట్ల. అప్పుడు బంగారం రేటు ఢమఢమఢమ పడిపోయింది. ఇది 1983. ప్రపంచం అంతా సంక్షోభం. ఇంకా అందరికీ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారం. వాడు బంగారం రేట్లు బాగానే ఉన్నాయి, చేతిలో డబ్బులు లేవు, వేరే ఒకటి మొత్తం లాసులు. అప్పుడు ఆ బంగారం నమ్మటం మొదలెట్టారు. అప్పుడు బంగారం రేట్లు పడిపోయింది. $800 నుంచి దగ్గర దగ్గర $450 ఏమో వచ్చింది, అంటే భారీగా పడిపోయింది. ఇప్పుడు 2026 మొన్న ఏకంగా 1,90,000కి వెళ్ళింది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఓకేనా? ఆ డాలర్ కూడా చూస్తూ ఉన్నప్పుడు అవున్స్ వచ్చేసి $5,550 దాదాపు వెళ్ళింది. ఈరోజు మార్కెట్లో మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ అన్నా కానీ, లేదా బయట ఫారెక్స్ మీద అంటారు, ఇది బంగారానికి సంబంధించిన ఎక్స్చేంజ్ మార్కెట్. అక్కడ చెక్ చేస్తున్నప్పుడు అవున్స్ గోల్డ్ వచ్చేసి $5,550 దాకా వెళ్ళింది మొన్న కొద్ది రోజుల క్రితం. ఇప్పుడు అది ఏకంగా $4,550 దాకా ఉంది, అంటే $1,000 పడిపోయింది, అంటే భారీగా పడ్డట్టు. దానివల్లే మన దగ్గర 10 గ్రాములు బంగారం 1,90,000 దాదాపు వెళ్ళిపోయి ఈరోజు అది ఏకంగా 1,40,000కి వచ్చేసింది 24 క్యారెట్ కూడా 10 గ్రాములు. ఇప్పుడు చాలామంది అంటుంటుంది ఏంటి, 1983లో ఎలాగైతే భారీగా పడిందో ఇప్పుడు కూడా భారీగా పడిద్ది అంటున్నారే, ₹1,00,000 లోపు వచ్చింది అంటున్నారే, నిజమా? అట్టయితే ఇంకా వెయిట్ చేస్తాం. పాపం ఆల్రెడీ బంగారం కొనుక్కోవడం ప్యానిక్ అవుతున్నారు. నేను ఒకటే మార్నింగ్ చెప్పాను, డివోషన్ ఛానల్ మెయిన్ ఛానల్ ఇచ్చా కదా, ఏమని చెప్పాను, ప్యానిక్ అవ్వద్దు, ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉండండి. మహా అయితే వడ్డీ రేట్లు కొంచెం అటు ఇటు అవుతుంది తప్ప వేరేదే కాదు. నేను 2 లక్షలు పెట్టా, నాకు ₹2 వడ్డీ వేసుకుందాం, నెలకెంత 4,000 వడ్డీ, 12 నెలలు అనుకుందాం, 12 నాళ్ళు 48,000, అంటే ఒక 50,000 వేసుకో, ఓకేనా? ₹2 వడ్డీ వేస్తాను మరలా. సో ఇప్పుడు నేను ₹2,00,000 పెట్టినటువంటిది ఏదైతే ఉందో బంగారంలోనో వెండిలోనో 1,50,000కి పడిపోయింది అనుకుందాం, అంటే 50,000 లాస్లో ఉన్నా. నేను వెయిట్ చేస్తా, 2 నెలలు 3 నెలలు 6 నెలలు వెయిట్ చేస్తా, 2,50,000కి వెళ్ళదా? వెళ్ళింది కదా. అప్పుడు ఏమైంది, నాకు నా అసలు ₹2 వడ్డీ కాడికి వచ్చేసింది. ఇదే నా మార్నింగ్ కూడా చెప్పింది. అలా బంగారం విషయంలో కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషను, పడిద్ది 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 అంటున్నారు, కానీ పడేటట్టుగా సిచ్యువేషన్ లేదు. మళ్ళీ చెప్తే ఇది నా ఓన్ అబ్జర్వేషన్, ఓకేనా? మరలా మీరు చెప్పారని చెప్పేసి మేము ఆగాము, మీరు చెప్పారని చెప్పేసి మేము కొనలేదు, మీరు చెప్పారని చెప్పి మేము కొన్నాం, ఇలా వద్దు. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తా. మీరు ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటుకి వస్తే బంగారమైన వెండైనా కొనుక్కోండి. ఆ తర్వాత రేటు తగ్గినా పెరిగినా మీకు అంత ఇబ్బంది ఉండదు. మరలా చెప్తున్నా, బంగారం ఇంకా పడితే ఎవరైతే అంటున్నారో, మహా పడితే ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ కొందాం, 1,28,000 ఏమో ఉంది కదా ఇందాక మార్నింగ్. మహా పడితే అది 1,20,000కి మించి పడదు. ఒకవేళ పడింది అనుకుందాం, మన 1,30,000 మించి పడదాను ఉన్నాం, పడింది కదా, ఒకవేళ ఇంకా పడిద్ది అనుకుందాం. ఎప్పుడు పడిద్ది అది? హర్ముజ్ జలసంధి క్లోజ్ చేయాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఇంధనం దొరక్క అల్లలాడిపోతూ ఉంటారు, అప్పుడు పాసిబుల్ అయింది. ఆల్రెడీ యుద్ధంలోకి మరొక దేశం ఎంటర్ అయిందన్న కదా, జపాన్ వాళ్ళు యాక్చువల్లీ 2015 ముందు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అసలు వేరే దేశం జోలికి పోవద్దు, ఓన్లీ మన దేశం విషయానికి వస్తే చూసుకుందాం అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్గా వీళ్ళు వస్తున్నారు, జపాన్ వాళ్ళు. ఏ రకంగా, హర్ముజ్ జలసంధిలో దాదాపు జపాన్కి రెగ్యులర్ అవసరాలకు సంబంధించి వాడే గ్యాస్ కానీ డీజిల్, ఈ ఆయిల్ కానీ 90% అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు జపాన్ ఉన్న రిజర్వ్స్ కూడా వాడేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా దేశం అష్టదిగ్బంధనం అయింది అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్. ఇక రావాలి, హర్ముజ్ జలసంధిలో వీళ్ళు మైన్స్ పెట్టారు, అండర్ గ్రౌండ్లో, అదే వాటర్లో, అండర్ సీలో. వాటిని జాగ్రత్త తొలగించి ఉన్నటువంటి వాటిని మొత్తం బయటకు రప్పించాలి. ఆల్రెడీ ఇరాన్ వాడు ఏం చెప్పన్నాడు, ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇరాన్ వాళ్ళు ఏం చెప్పారంటే, యుద్ధం ఆగాలంటే మా 6 కండిషన్లు అన్నాడు, నేను తర్వాత డిస్కస్ చేస్తాను.
మెయిన్ ఇప్పుడు మనం చెప్పాల్సింది ఈ వీడియోలో ఒకే ఒక్కటి, ఇదిగో అమెరికా ఇజ్రాయెల్ తప్ప మిగతా దేశాల షిప్పులు ఏవైతున్నాయో మేము వాటన్నింటిని అలౌ చేస్తున్నాం అన్నాడు. కూల్. ఇక జపాన్ ఇద్దరికి రావాల్సిన అవసరం లేదు. సో జపాన్ ఎంట్రీ అయిపోయింది. ఇక పక్కన ఉన్న స్పెయిన్ రిమైనింగ్ వాళ్ళు అమెరికా కూడా అడిగిన సరే పోరా బాబు అన్నారు. బ్రిటన్ సార్ అదే అన్నాడు. ఆఫ్ కోర్స్ బ్రిటన్ అమెరికా చెందినటువంటి సైనిక స్థావరం ఏదైతే ఉంది హిందూ మహాసముద్రంలో, దాని మీద డియాగో గార్సియా సమ్ ప్లేస్ నిన్న మొన్న వీడియో ఇచ్చా కదా, 22 భారీ షాక్ ఇచ్చాడని. దాని తప్పితే యూకే వాడు భయపడ్డాడు, వీడేదో చేస్తారా బాబు అని. సో ఇప్పుడేంటి మరి విషయం, యూకే వాడు ఈ రకం జరిగిన యుద్ధానికి సై అంట్లా, యూరప్ దేశాలు యుద్ధం వద్దు అంటున్నారు. జపాన్ నాడు ఆయిల్ కోసం వచ్చాడు, ఇరాన్ నాడు నీ ఆయిల్ నీకు ఇస్తారా బాబు అన్నారు, సైలెంట్. అగైన్ అండ్ అగైన్ ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా, ఈ మూడే కనిపిస్తున్నాయి. సరే మధ్యలో గల్ఫ్ దేశాలు ఇవన్నీ ఉన్నాయి, అది కూడా తర్వాత మాట్లాడదాం. ఇందులో ఓన్లీ బంగారం గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎట్ ఎనీ కాస్ట్ కొద్ది రోజులలో యుద్ధం ఆగిద్ది, ఆగి తీరాలి అంతే. అప్పుడు మరలా అంతా కూడా ఎటు చూస్తారు, స్టాక్ మార్కెట్లో అంతా బాగున్నాయి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దారనుకున్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళ దగ్గర డాలర్స్, ఇప్పుడు డాలర్ వాల్యూ బాగా బలపడింది అండ్ స్టాక్ మార్కెట్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళు, బంగారాన్ని అమ్ముకొని వాళ్ళకు వచ్చిన నష్టాలు రిమైనింగ్ కవర్ చేసుకుంటున్నారు. ఎందుకు, మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి. నేను ఒక ఏమంటారు ఓన్లీ దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్లు చెప్తారండి, ఆ వేళ చోట్ల నార్మల్ కామన్ మ్యాన్గా చెప్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే అమెరికా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ అంటారు కదా, వాళ్ళు వడ్డీ రేట్లు యథాతథంగానే ఉంచుతాము లేదా పెంచుతాం తప్ప తగ్గించం అన్నారు. ఎందుకు, ప్రపంచం అంతా అల్లలాడిపోతుంది కదా, ఈలోపు డాలర్ వాల్యూ బలపడాలంటే తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. 1983లో కూడా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచారు, డాలర్ బలపడింది. అప్పుడు గోల్డ్ సైడ్ వెళ్ళకుండా మొత్తం ఇటు సైడ్ వచ్చారు. అలా ఇప్పుడు కూడా డాలర్ వాల్యూ బలపడుతుంది, ఈ ఆయిల్ వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం సంక్షోభం మొత్తం క్లియర్ అవుతుంది. అప్పుడు ఇంకేం చేస్తారు ఏంట్రా అన్నప్పుడు మరలా నెమ్మదిగా బంగారం సైడ్ వస్తారు. ఇప్పుడేమో బంగారాన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు వేరే వాళ్ళ సర్దుబాటు చేసుకున్నారు. యుద్ధం ఆగింది, డాలర్ వచ్చేసి స్థిరంగా ఉంది, ఇంకా ఆబ్వియస్ చాయిస్ ఏముంటుంది, ఇంకా బంగారమే కదా, బంగారం సైడ్ వచ్చేస్తారు, వెండి సైడ్ వచ్చేస్తారు. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నా రాసి పెట్టుకోండి, 2026 సంవత్సరం ఎండింగ్ నాటికి నేను గతంలో చెప్పింది బంగారం ఈజీగా 2.5 లక్షలు దాటిద్ది అన్న, 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్. ఇప్పుడు సిచ్యువేషన్ అన్ని చూస్తుంటే టైం బట్టేలా ఉంది ఇంకా, బట్ 2 లక్షలు అయితే గట్టిగా దాటిద్ది. సో 2 లక్షలు దాటింది అనుకుందాం, ఎవరికి నష్టం లేదు కదా, ఇప్పుడు బంగారం అంటే పడిపోయింది కదా, హ్యాపీ కొనుక్కోండి. సో సింపుల్గా నేనేం చెప్తున్నాను, బంగారం ఎప్పటికైనా పెరిగిద్ది తప్ప తగ్గదు. ఈ తగ్గిందంటే యుద్ధం అనేది తప్ప వేరేది కాదు. ఈ యుద్ధం అనేది టెంపరీ, ఓకే. ఆయిల్ రిమైనింగ్ అని నార్మల్ ఫ్లో కనుక వెళ్ళిపోతూ ఉంటే అగైన్ మరల అంతా పెట్టుబడులు అన్నప్పుడు బంగారు సైడే వస్తారు. సో ఇప్పుడున్న రేటు ఏదైతే ఉందో చాలా బెస్ట్ రేటు, హ్యాపీగా మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోండి. లేదు ఇంకా పడిద్దామోలే అప్పుడు కొనుక్కుందాం, మధ్యలో డబ్బులు లేవంటారా, వెయిట్ చేయండి. లేదులే ఈ మాత్రం ఉన్న చాలులే అని కొనుక్కోండి. మరలా చెప్తున్నా, బంగారం అయితే భారీగా పడింది. మేబీ ఈవినింగ్ కరెక్షన్ జరగవచ్చు, రేపు జరగవచ్చు, ఎల్లుండి జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. బంగారం అయితే పెరిగిద్దని నా యొక్క ఒపీనియన్. ఒకవేళ తగ్గినా ఒక 5,000-10,000 అటు ఇటు అంతే. సో హ్యాపీగా డబ్బు ఉంటే బంగారం కొనుక్కోండి. లేదు మేము వేరేది కొనుక్కుంటే మీ ఇష్టం. బట్ నేనైతే ఒకటి అంటున్నాను కదా, 1983లో పడ్డట్టు ఈసారి పడవని నాకైతే అనిపిస్తుంది. అంత ఘోరంగా సిచ్యువేషన్ అయితే లేదు, అన్ని చోట్ల బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ ఇరాను ఈ గల్ఫ్ యుద్ధం అనేది ఏదైతుందో దీనివల్ల తలనొప్పి. హర్ముజ్ జలసంధి ఎప్పట్లా కనుక ఓపెన్ నార్మల్గా అన్నీ వెళ్తున్నాయంటే బంగారం వెన్నట్లు మరలా పెరగటం ఖాయం.